డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు టోకరా ఇచ్చారని ఎద్దేవా చేశారు రోజా. ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చిన ఘనత ముఖ్యమంత్రిదని విమర్శించారు. రాష్ట్రంలో కౌరవ పాలన నడుస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రక్తం పంచుకు పుట్టకపోయినా ఈ తరానికి మన వైఎస్ఆర్ గారు ఒక అన్నలాగా రాజన్నగానే మిగిలిపోయారు. అలాంటి రాజన్న పాలనలో భద్రత భరోసాతో ఉన్న మహిళలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దిక్కుతోచని పరిస్థితికి మరి వాళ్ళు చేరుకున్నారు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అధికారంలోకి రాకముందు మొత్తం డ్వాక్రా మహిళలందరికీ కూడా అసలు వడ్డీతో సహా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 14,200 కోట్ల రుణమాఫీ హామీని ఈరోజు బంగాళాఖాతంలో కలిపేసి రాష్ట్రంలో డ్వాక్రా అక్క చెల్లెలకి టోక్రా ఇచ్చిన గనుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలుంటే నేనే కనిపెట్టాను. ఎప్పుడూ చెప్తాడు కదా, సత్తానాదళ్ళకి నేనే కంప్యూటర్ గురించి చెప్పానంటాడు, పివి సింధుకి బ్యాడ్మింటన్ గురించి నేనే నేర్పించానంటాడు, హైదరాబాద్ నేనే కట్టించానంటాడు, అంబేద్కర్ గారికి భారతరత్న నేనే ఇప్పించాడంటాడు. అలాగే ఈ డ్వాక్రా మహిళల్ని కూడా తానే ఈ వ్యవస్థని సృష్టించాను, 80 లక్షల మంది డ్వాక్రా సైన్యాన్ని తయారు చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాబు పరిపాలన అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. ఆడవాళ్ళకి అర్ధరాత్రి నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం పట్టపగలు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. రావణాసురులు నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన దుశ్శాసన దుర్మార్గ పాలనగా సాగుతుంది.